హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి. 216 అండి పర్వీన్ ఛానల్ నేము. ఇదిగోండి ఇవాళ నేను మటను బీరకాయ వండుతున్నానండి. చూడండి, ఇదిగోండి మటన్ బీరకాయ. ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నానండి వేపుతానికి కూరకి. ఇదిగోండి ఉల్లిపాయ వేస్తున్నానండి. చూడండి, ఇదిగోండి మటన్ ఉప్పు పసుపు కారం వేసి, పసుపు కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే మటన్ నల్లగా వచ్చేస్తుంది ముక్కలు. ఎక్కువ పసుపు పడితే చికెన్లో వేసుకోవచ్చండి, మన ఇష్టం. మటన్లో మట్టికి కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే నల్లగా అవ్వకుండా ముక్కలు. అందుకోసం లైట్గా వేస్తాను పసుపు. కారం మన ఇష్టం, ఎంత తింటే అంత. ఇదిగోండి ధనియాలు గస్సాలండి, నువ్వులండి, కొద్దిగా ఎండి కొబ్బరి పొడి అండి, మొత్తం వేసి మిక్సీ పడుతున్నానండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. ఇదిగోండి బీరకాయ వేసానండి. కొద్దిగా ఉడికాక దగ్గర పడ్డాక అప్పుడు మటన్ వేస్తానండి. చూడండి, ఇందాక బీరకాయ మటన్ కూర అని చెప్పాను కదండి. ఇదిగోండి చక్కగా, ఇదిగోండి మొత్తం ఉడికిపోయింది. నూనె తేలుకొని చూడండి పైన ఎంత బాగుందో. మీరు టేస్ట్ చేయండి మటన్ బీరకాయ, నేను టేస్ట్ చేస్తాను. నచ్చితే మీరు చేసుకోండి, పిల్లలు బాగా తింటారు. చేస్తే బీరకాయ ఒక 1 కేజీ మటను ఎంత బాగుందో చూడండి. మసాలా అల్లం చిన్నుల్లిపాయలు గసాలు ధనియాలు కొంచెం అన్నీ వేసి మసాలాలు వేసానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ తప్పకుండా పెట్టండి, లైక్ కొట్టండి తప్పకుండా. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదిగోండి చూడండి చక్కగా. బెల్ కొట్టండి మా పర్వీన్ ఛానల్కి 216 చూడండి ఎంత చక్కగా ఉందో. చూసారండి కూర మొత్తం అయిపోయింది. చూడండి ఎలా ఉండాలండి కూర, నూనె తేలి పైన ఎంత బాగుంటుందో. అన్నంలో ఇదే కలుపుకోవచ్చు. నేను అయినా పప్పు టమాటా చేశానండి, చాలా బాగుంటుంది కాంపిటీషన్ అనేసి. ఇదిగోండి చూడండి, నచ్చితే వెళ్ళిపోతండి.